వేములవాడ పట్టణ ప్రజల తాగునీటి సమస్యను తీర్చేందుకు ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. 14 కోట్లతో 8 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకులు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఆయన. కలెక్టర్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. నేతన్నల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పారు. తాగునీటిపైన సమస్య పరిష్కారంపై చర్చించిన క్రమంలో ఈ డబ్బు కూడా సరిపోదు, మరింత డబ్బు కావాలని చెప్పని మన మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గౌరవ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు చెప్పిన క్రమంలో ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. వేములవాడ పట్టణంలో ఎంత మేర త్రాగునీటికి నిధులు అవసరమో అంత మేరకు ఇవ్వడానికి అధికార యంత్రాంగం కూడా ఒప్పుకున్నది. 14 కోట్లే కాకుండా ఇంకా అదనంగా 2 గాని 3 గాని 4 కోట్లు అయినప్పటికీ కూడా పూర్తిగా వేములవాడ పట్టణంలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకంటే వారి ద్వారా కూడా ప్రభుత్వాన్ని నివేదికలు పంపించి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లో మరింత ఎక్కువగా నిధుల్ని తీసుకొని వేములవాడ పట్టణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కనీస అవసరాలు ప్రభుత్వాలు ఉన్నటువంటి వారు త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యము వీటన్నిటి కూడా అందించడం ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి ఆ క్రమంలో ఈరోజు మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి సాగునీటి సమస్య ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా మరి వేరే నియోజకవర్గంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 2005-06 సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర గారు 1737 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది కూడా ఈరోజు కాలువలకు సంబంధించి కూడా పరిశీలన కార్యక్రమం చేస్తా ఉన్నాం. సాగునీరు అందించాలని చెప్పని ప్రధానంగా ఆ తదుపరి ఈరోజు వేరే టెంపుల్కి సంబంధించినటువంటి ఒక సమీక్ష సమావేశాలు కూడా జరుపుకుంటూ అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు సమస్యల పరిష్కారానికి దోహదపడే విధంగా అధికార యంత్రాంగం కూడా పనిచేస్తుంది. కలెక్టర్ గారి నేతృత్వంలో నేను మాట చెప్పడానికి ఈ సందర్భంగా నేను ప్రయత్నం చేస్తూ రేపే ముఖ్యమంత్రి గారితో గౌరవ కలెక్టర్ ప్రత్యేక సమావేశం ఉంది. మేము ప్రజల పక్షాన వినతి పత్రాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఆ సమావేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏదైతే ఉందో సాగునీటి సమస్య, త్రాగునీటికి సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్న ఇబ్బందులు, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశం, వీటీడీఏ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి అవసరం, మూలవాగు పెంటివాయిపోయినటువంటి బ్రిడ్జిలకు సంబంధించిన అవసరం ఏదైతే మీ దృష్టికి ఈ మధ్యలో మీరు చూశారో వాటన్నింటినీ కూడా సమగ్రంగా ఒక నివేదిక రూపంలో ఇచ్చి ఈ వేములవాడ నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి చేనేత రంగంలో కూడా ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కులు చూడడం జరిగింది. మనం యాజమానులు, ఆసాములు, కార్మికులకు సంబంధించిన సమస్యలు చూడడం జరిగింది. కాబట్టి ఆ రంగంలో కూడా ఎందుకంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ధార్మిక కార్మిక క్షేత్రంగా వెలుసిల్లుతున్న సందర్భంలో ఇటు ఆధ్యాత్మికంగా వేలాడ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో వీటీడీ ద్వారా చేస్తూనే కార్మికుల సమస్యలు, అదేవిధంగా రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోయే క్రమంలో అధికార యంత్రాంగం సమన్వితం ముందుకు పోవడంలో కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. ఇంకా మరింత చూపించారు.